హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణలో డిఎస్సి నగారా దగ్గరికి వచ్చింది. ఈ నెల 17 నుంచి డిఎస్సి షెడ్యూల్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని విద్యాశాఖ ఆల్ టికెట్లు కూడా జారీ చేసింది. మరి ఈ డిఎస్సిలో ఎలాగైనా గట్టెక్కాలి, ఈసారి వదలొద్దు డిఎస్సి అనే కాన్సెప్ట్తో మనం డిఎస్సి నోటిఫికేషన్ కానుంచి అనేకమైన వీడియోలు, అనేకమైనటువంటి లైవ్ సెషన్స్ ద్వారా ఈ రాష్ట్రంలో మరియు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ డిఎస్సి మీద అవగాహన కలిగిస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా డిఎస్సిలో అత్యంత కీలకమైన సబ్జెక్టుగా, మీరు అత్యంత భయపడే సబ్జెక్టుగా ఉన్నటువంటి ఈ పిఐఈ లేదా విద్యా దృక్పథాల మీద సమగ్రమైనటువంటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా కాలక్రమంగా ఏం జరిగింది భారతీయ విద్యా వ్యవస్థలో అనేటటువంటి క్రోనాలజీని చూస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా 2 ప్రీవియస్ వీడియోలు చూసాం. స్వాతంత్రానికి పూర్వం ఏం జరిగింది, స్వాతంత్రం తర్వాత 1950 నుంచి 80 వరకు ఏం జరిగింది, 80 నుంచి 2004 వరకు భారతీయ విద్యారంగంలో వచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఏంటి, ఆ డేట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, కమిషన్స్ ఏంటి, అనేకమైనటువంటి అంశాలు మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జామ్ ఓరియంటేషన్ దృష్ట్యా ప్రతి అంశం కూడా అత్యంత ప్రధానమైనదే. కాలక్రమంగా భారతదేశ విద్యా విధానాన్ని మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. మరి మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, మీ మిత్రులకు తెలియజేయండి. మీరు మీ గమ్యాన్ని చేరుకునేంత వరకు ఈ ఛానల్ మీకు ఒక గైడ్గా తోడ్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆలస్యం లేదు, కాన్సెప్ట్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. 1980 తర్వాత మన దేశంలో ఏం జరిగింది అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. 1980 తర్వాత మనం చూసాం, 1980లో జాతీయ విద్యా జనాభా పథకాన్ని ప్రారంభించినటువంటి సెంట్రల్ గవర్నమెంటు ఆ తర్వాత 1980లో త్రివారీ కమిటీని పర్యావరణ విద్య కోసం నియమించింది అని కూడా డిస్కస్ చేయడం మనం జరిగింది. ఇలాంటి కాలంలో 1982లో దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా రికార్డు సృష్టించింది. 1982లో ఆనాడు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఆనాటి రాష్ట్రపతి ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ. ఆ తర్వాత దీన్ని హైదరాబాద్కు, ఎన్టీ రామారావు కాలంలో దీన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇలా 1982లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పడితే దీన్ని 1991లో ఏం చేశారు అంటే దీన్ని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా పేరు మార్చారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా దీన్ని పేరు మార్చడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే ఈ కాలక్రమంగా 1983లో సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధ్యాయ విద్య మీద చటోపాధ్యాయ కమిషన్ నియమించింది. ఏ కమిషన్? చటోపాధ్యాయ కమిషన్ నియమించింది. భారతీయ విద్యారంగంలో ఉపాధ్యాయ సమస్యల మీద, ఉపాధ్యాయ విద్య మీద నియమించబడ్డ ఏకైక తొలి కమిషన్ చటోపాధ్యాయ కమిషన్. ఉపాధ్యాయ విద్యని పరిశీలించి ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా ప్రముఖ విద్యావేత్త చటోపాధ్యాయ అధ్యక్షతన 1983లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ కమిషన్ను నియమించింది. అయితే ఈ కమిషన్ 83లో నియమిస్తే 85లో నివేదిక ఇచ్చాడు. చిన్న కరెక్షన్ ఏంది అంటే ఎన్సిఎఫ్ 2005 చదువుతున్నప్పుడు ఎన్సిఎఫ్ 2005 డ్రాఫ్ట్ కాపీలో ఏముంది అంటే చటోపాధ్యాయ కమిషన్ అంటే 1984 అని ఉంది, 84 అని ఉంది. కానీ ఈ కమిషన్ నియమించింది 83, నివేదిక ఇచ్చింది 85. ఒకవేళ ఇచ్చిన ఆప్షన్లో 83 ఉంటేనే 83 కరెక్ట్, అది లేనప్పుడు 84కు వెళ్ళండి. అలాంటి డౌట్ ఉన్న క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఇవ్వడు, ఇచ్చినా మనం ఆబ్జెక్షన్ చెప్తాం కాబట్టి అవి ఎలిమినేషన్, యాడో లేదా మల్టిపుల్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మీరు ఎలాంటి ఆందోళన, ఒత్తిడి గురి కావాల్సిన అవసరం లేదు. రైట్. ఈ చటోపాధ్యాయ కమిషన్ ఏం చెప్తాదంటే ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. వృత్తిపూర్వక, వృత్యంతర విద్యని వేరుపరిచి చూడలేము. టీచర్లకు నిరంతరం వృత్తి అభివృద్ధి విద్యని అందించాలి, విదేశాలకు పంపించాలి, అక్కడి విద్యా విధానాలు తెలుసుకునే విధంగా టీచర్లకు అవకాశం ఇవ్వాలి, టీచర్ల యొక్క ఆర్టికల్స్ని ప్రచురించాలి, సివిల్ సర్వీస్ ఉద్యోగులతో సమానమైన వేతనాలు టీచర్లకు ఉండాలని చటోపాధ్యాయ కమిషన్ పేర్కొంది. ఈ చటోపాధ్యాయ కమిషన్ ఒక గవర్నమెంట్కి ఒక అడ్వైజ్ ఇస్తుంది. ఏంటో తెలుసా? కీలకమైనటువంటి పదమే. నాణ్యత అని మీరు విద్యారంగం మీద కోట్లు ఖర్చు పెడుతున్నారు. నిజమైన నాణ్యత, ఉపాధ్యాయ నాణ్యత మాత్రమే, టీచర్లలో క్వాలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకోండి అంటాడు ఈ యొక్క చటోపాధ్యాయ కమిషన్ని. మనం పరిశీలిస్తే ప్రధానంగా అది మనకు కనబడుతూ ఉంది. ఇక ఆ తర్వాత మనం నెక్స్ట్ కాలక్రమంగా పోతే 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చారు.
భారతదేశంలో మొట్టమొదటి వైయక్తిక విద్యా పథకంగా దీన్ని పేర్కొంటాము, గుణాత్మక విద్యా పథకంగా పేర్కొంటాము. 1984లో ఆంధ్రప్రదేశ్లో, మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు, ప్రోగ్రాం కాదు ప్రాజెక్టు తీసుకొచ్చారు. ప్రైమరీ క్లాసులో గుణాత్మక విద్యని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చారు. వైయక్తిక భేదాలను పరిగణించిన విద్యా పథకంగా ఎపెప్ని పేర్కొంటూ ఉంటాం. ఈ కార్యక్రమానికి ఇంగ్లాండ్లోని ఓడిఏ వారు ఆర్థిక సహకారం అందించారు. ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఒక బుక్లో ఉంది, ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని మరో బుక్లో ఉంది. ఇచ్చిన ఆప్షన్లో చూడండి, అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ అనే 2 పదాలు వాడాడు 2 బుక్కుల్లో. ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్కే మనం సరైన సమాధానంగా చూస్తాం. కొన్నిట్లో ఏజెన్సీ ఉంది, ఆప్షన్స్లో 2 ఉండవు. ఇంగ్లాండ్లోని ఓడిఏ వారు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. గుణాత్మక విద్య కోసం 6 ప్రిన్సిపల్స్ను కూడా ఎపెప్ కార్యక్రమం ప్రతిపాదించింది. ఎపెప్ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వైయక్తిక భేదాలను పరిగణించాలి అని చెప్పి, అదేవిధంగా జట్టు వ్యక్తిగత మొత్తం పనిని అభివృద్ధి పరచాలని, ప్రశాంతమైన పాఠశాల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ యొక్క ఎపెప్ కార్యక్రమం, అదేవిధంగా సామాజిక వనరులను అభ్యసనంలో భాగస్వామ్యం చేయాలని కూడా ఈ యొక్క ఎపెప్ ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. ఇది 84లో చూస్తే మనకు కనపడుతుంది. అదేవిధంగా 1984లో మెక్సికో నగరంలో 1984లో మెక్సికో నగరంలో ఏం జరిగింది అంటే ప్రపంచ జనాభా కుటుంబ సమావేశం జరిగింది. అంతర్జాతీయ కుటుంబ జనాభా సమావేశాన్ని 1984లో మెక్సికో నగరంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో కూడా పరిమిత జనాభా అనే భావన బయటికి తీసుకొచ్చారు. జనాభాను తగ్గించాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి కూడా ఈ యొక్క మీటింగ్లో మనకు నిర్ణయించడం జరిగింది. ఇది కూడా ప్రధాన అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే 1985లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఢిల్లీలో. ఇగ్నో అంటాం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ప్రజెంట్ కొనసాగుతుంది. ఇగ్నో 1985 ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని 1985లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ప్రధానమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ 1986. ఈ 1986 మన విద్యారంగంలో అత్యంత కీలకమైనటువంటి ఇయర్. 1986లో న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు ఆనాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ, ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు. 21వ శతాబ్దంలో వచ్చే సవాలు ఎదుర్కొనే విధంగా భారతీయ విద్యా విధానం ఉండాలని భావించి ఆనాటి భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆదేశం మేరకు ఆనాటి తెలుగువాడైన విద్యామంత్రిగా ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థిక సంస్కరణల పితామహుడుగా చలామైన పావులపర్తి వెంకట నరసింహారావు విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్ అనే పేరుతో ఒక ముసాయిదాను పార్లమెంటు తీసుకొచ్చాడు. భారత పార్లమెంటు చేత ఆమోదించబడ్డ ఏకైక జాతీయ విద్యా విధానం 1986. భారతీయ విద్యారంగంలో అత్యంత సమగ్రమైంది, సుదీర్ఘమైంది, యావత్ భారతదేశ విద్యారంగాన్ని సమూలంగా మార్చింది 86 జాతీయ విద్యా విధానం. ఈ 86 జాతీయ విద్యా విధానంలో 10+2+3 విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. విద్యని ఒక పెట్టుబడిగా గుర్తించారు. జీడిపిలో 6% నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. నమోదయ పాఠశాలలు, ఓబీబీలు, డైట్లు అన్నీ కూడా ఈ యొక్క ఐఐఎస్సీలు అన్నీ కూడా 86 జాతీయ విద్యా విధానమే తీసుకొచ్చింది. కిలోమీటర్లో ప్రైమరీ స్కూలు, ప్రతి 4 పిఎస్లకు ఒక యూపీఎస్ స్కూలు, 5 కిలోమీటర్లోపు హై స్కూలు, కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. సమ్మిళిత విద్య, అనియత విద్యకు ఇంపార్టెంట్ ఇచ్చింది 86 జాతీయ విద్యా విధానం. భారతీయ విద్యారంగంలో పుస్తకాల తర్జుమా, మాతృభాషలో పుస్తకాలు అందించింది 86 జాతీయ విద్యా విధానం. కాబట్టి విద్యారంగానికి నిధులను కూడా పెంచింది 86 జాతీయ విద్యా విధానం. వెరీ పవర్ఫుల్ ఇయర్ గా మనం చూస్తూ ఉంటాం. 157 పేరాలతో విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్ పేరుతో పార్లమెంట్ ఆమోదించింది ఈ 86 జాతీయ విద్యా విధానాన్ని. ఆ తర్వాత 86లో మనం చూస్తే 1986లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, నల్లబల్ల విద్యా కార్యక్రమాన్ని కూడా ఈ 86 జాతీయ విద్యా విధానంలో భాగంగానే తీసుకొచ్చారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమం, నల్లబల్ల కార్యక్రమాన్ని 86 జాతీయ విద్యా విధానం సూచనకు అనుగుణంగా 86లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించి 87 నుంచి అమలు చేసింది. ప్రారంభంలో ఇది 1 నుంచి 5 క్లాసులకు వర్తించింది. 1992 కేబ్ కమిటీ లేదా జనార్దన్ రెడ్డి కమిటీ సిఫారసు మేరకు దీన్ని యూపీఎస్ స్థాయికి విస్తరించారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డుకు కేంద్రం 45% నిధులు ఇచ్చింది, రాష్ట్రాలు 42% ఇచ్చాయి. నెక్స్ట్ 10% జవహర్ రోజుగారి యోజన నుంచి, ఇది సెంట్రల్, ఇది స్టేట్. 10% జవహర్ రోజుగారి యోజన నుంచి నిధులు సమకూర్చారు. ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ బోర్డుల ముఖ్య ఉద్దేశం
అదనపు తరగతి గదుల నిర్మాణం, అదనపు టీచర్ల నియామకం, బోధనా పరికరాల పంపిణీ, మినీ టూల్స్ కిట్ అనే పేరుతో భారతీయ విద్యారంగంలో విద్యా చరిత్రలో ఇంతవరకు ఈ ఓబీబీ ద్వారా ఇచ్చినటువంటి విద్యా పథకాలు ఇతర ఏ కార్యక్రమం ద్వారా కూడా అందించలేకపోయారు. మ్యాథ్స్ కిట్టు, సైన్స్ కిట్టు, మ్యాపులు, చార్టులు, నమూనాలు, ఫర్నిచర్, నల్లబల్ల, సంగీత పరికరాలు విరివిరిగా పంపిణీ చేసింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డు ప్రైమరీ స్కూల్లో 50% మహిళా ఉపాధ్యాయ నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఆ తర్వాత డిపిఈపి రావడంతోనే దాంట్లో విలీనం కావడం జరిగింది. అందుకే 1986 జాతీయ విద్యా విధానం మన 86ని వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చూస్తాం. ఈ 1986లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్సిఐని ఏర్పాటు చేసింది. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారత పునరావాస మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. 1986లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం బాగా ఇంపార్టెంట్ అంశంగా చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ కాలక్రమంగా పోతే 1987-88లో మన దేశంలో అంతకుముందు టీటీఐలు ఉండేవి, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లని డైట్లుగా మార్చింది. అంతకుముందు ఉన్నటువంటి కాలేజీ టీచర్ ఎడ్యుకేషన్ల స్థానంలో ఐఏఎస్సీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ 86 జాతీయ విద్యా విధానం ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్, జిల్లా విద్యా శిక్షణ సంస్థ, అభ్యుదయ విద్యా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ యొక్క 88 సంవత్సరంలో. నెక్స్ట్ 1988 వస్తానికే మనకు అత్యంత ఇంపార్టెంట్ నేషనల్ లిటరసీ మిషన్ అంట, జాతీయ అక్షరాస్యత దళాన్ని వచ్చింది కూడా 1988. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా దేశంలో 21వ శతాబ్దంలో అడుగు పెట్టక ముందే ఈ దేశాన్ని సంపూర్ణ అక్షరాస్యత దేశంగా చూడబోతున్నామని ఆనాడు పివి నరసింహారావు 86 జాతీయ విద్యా విధానంలో పార్లమెంట్లో నొక్కి వక్కానించాడు. దానికి అనుగుణంగా వయోజన అక్షరాలు సాధించాలనే ఉద్దేశంతో 1988లో మనం ఏం చూస్తాము అంటే ఈ యొక్క నేషనల్ లిటరసీ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1987 కూడా మనకి ఇంపార్టెంట్. ఏపీఏలో 1987 సెప్టెంబర్ 16న మాంట్రియల్ నగరంలో జరిగిన ప్రపంచ పర్యావరణ సమావేశంలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా సెప్టెంబర్ 16 నిర్వహించుకోవాలని 1987 మాంట్రియల్ నగరంలో జరిగిన యునెస్కో పర్యావరణ సెమినార్లో నిర్ణయించడం జరిగింది. 88లో నేషనల్ లిటరసీ మిషన్ ని తీసుకురావడం జరిగింది. ఈ కాలంలోనే మినిమం లెర్నింగ్ లెవెల్స్, కనీస అభ్యసన సామర్థ్యాలు నిర్ణయించారు. మినిమం లెర్నింగ్ లెవెల్స్ ని ఆర్ఎస్ దవే నాయకత్వంలో ఏర్పడ్డ కమిటీ అనేది తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనకు అత్యంత ఇంపార్టెంట్. ఆ జాతీయ అక్షరాస్యత దళం కూడా ఏర్పడింది. ఇక 1988లో మరో ఇంపార్టెంట్ ఏంది అంటే 1988లో మన దేశంలో 2వ ఎన్సిఎఫ్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి ఎన్సిఎఫ్ 1975లో వచ్చింది. అది కొఠారి కమిషన్ అనుగుణంగా 68 జాతీయ విద్యా విధానం సూచన మేరకు తొలి జాతీయ పాఠ్య ప్రణాళిక 75లో వస్తే 86 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 1988లో 2వ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ విద్యా ప్రణాళిక 1988 ఉంది. ఇది ఇండియాలో 2వ విద్యా ప్రణాళికగా మనం చూస్తూ ఉంటాం. అది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం పోతే ఇంకా ఏముంది 88 తర్వాత 89లోకి మనం వస్తే ఏం జరిగింది 89లో అంటే చూద్దాం. 1989లో ఓపెన్ స్కూల్ ని ఏర్పాటు చేశారు. ఇండియాలో మొట్టమొదటి ఓపెన్ స్కూల్ ని 1989లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ స్కూల్ ని తొలి ఓపెన్ పాఠశాల 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ పోతే మనం ఈ యొక్క ఇయర్స్ ని మనం పరిశీలించుకుంటూ పోతే కాలక్రమంగా ఏం జరిగింది అనేది మనం 90 వరకు చూసాం. 90లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. 1990లో రామ్మూర్తి కమిటీ వచ్చింది. 1990లో రామ్మూర్తి కమిటీ వచ్చింది. ఎందుకు వచ్చింది? 1986 జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా యూజీసీ సభ్యునిగా కొనసాగుతున్న ప్రముఖ విద్యావేత్త ఆచార్య రామ్మూర్తి అధ్యక్షతన 1990లో ఈ కమిటీని వేస్తే ఈ కమిటీ 90 డిసెంబర్లో నివేదిక ఇచ్చింది. విజ్ఞానేతర మానవ సమాజం అంటే విజ్ఞానం వైపు మానవ సమాజం అనే పేరుతో నివేదికను సమర్పించింది. ఈ కమిటీ రామ్మూర్తి కమిటీ 86
86 జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న కొన్ని అంశాలను విభేదించింది. విద్యని పెట్టుబడిగా గుర్తించరాదు అని చెప్పింది. సామాన్య పాఠశాల కావాలని చెప్పింది. నియతానియత విద్య తారతమ్యం లేకుండా చూడాలని చెప్పింది. పాఠశాల లేని ఆవాసాలలో శిక్షాకార్మి నియమించి వాలంటరీ ద్వారా విద్యని అందించాలని కూడా ఈ ఆచార్య రామ్మూర్తి కమిటీ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు 1990 వరకు జరిగినటువంటి ఈ యొక్క కాలక్రమం. ఇక నెక్స్ట్ 90 నుంచి 2000 వరకు ఏం జరిగింది భారతీయ విద్యలో చూద్దాం. మనం 1991లో ఏం చేశారు అంటే 1990లో మళ్ళా మనకు థాయిలాండ్లోని జమేతియన్ పట్టణంలో ప్రపంచ విద్యా సదస్సు జరిగింది. 1990లో అందరికీ విద్య, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో థీమ్తో థాయిలాండ్లోని జమేతియన్ పట్టణంలో ప్రపంచ విద్యా సదస్సు 1990లో జరిగింది. 1990లో రామ్మూర్తి కమిటీ వచ్చింది. 1991లో మనకి ఏం జరిగింది అంటే కేవ్ కమిటీ వేశారు. ఈ కేవ్ కమిటీనే జనార్దన్ రెడ్డి కమిటీ అంటాం. ఎందుకు వేశాం కేవ్ కమిటీ అంటే ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసుల్ని పరిశీలించి 86 జాతీయ విద్యా విధానానికి ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు 1991లో ఈ కేవ్ కమిటీ వేస్తే కేవ్ కమిటీ 1992లో నివేదిక ఇచ్చింది. ఈ కేవ్ కమిటీ 86 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ఓబీబీని యూపీఎస్ స్థాయికి విస్తరించాలని, అనియత విద్య వైపు పిల్లల్ని మళ్లించాలని, అనియత విద్య వైపు మళ్లిస్తేనే దేశంలో అక్షరాస్యత వస్తుంది అని కూడా ఈ యొక్క కేవ్ కమిటీ పేర్కొంది. అదేవిధంగా 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంస్కరణ భాగంగా మన దేశంలో ఎల్పిజి భావన బయటకు వచ్చింది. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదు. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఆ తర్వాత 1992లో పున్నయ్య కమిటీని వేశారు. ఈ పున్నయ్య కమిటీ విద్యారంగాన్ని ప్రైవేట్ పరం ఎలా చేయాలి, విద్యాలయాల్లో ప్రైవేటీకరణ ఎలా జరగాలి అంశం మీద పున్నయ్య కమిటీని 1992లో రావడం జరిగింది. అదేవిధంగా 1992లోనే మన విద్యారంగంలో యశ్పాల్ కమిటీని వేశారు. ఈ స్కూల్ బ్యాగుల మీద యశ్పాల్ కమిటీ 1993లో భారం లేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో నివేదిక ఇచ్చింది. ఆ యశ్పాల్ కమిటీ యొక్క సిఫారసుల పరిశీలన కోసం 1993లో చతుర్వేది కమిటీని నియమించారు. ఈ యొక్క చతుర్వేది కమిటీ యశ్పాల్ కమిటీ సిఫారసుల పరిశీలన కోసం వేశారు. అదేవిధంగా కేవ్ కమిటీ తర్వాత 1992లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆచరణ కార్యక్రమం 1992 తీసుకొచ్చింది. ఈ ఆచరణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 86 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం ప్రణాళికా సంఘం సభ్యురాలైన చిత్రా నాయక్ అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీని నియమించి ఆ కమిటీ సిఫారసు అనుగుణంగా 1992లో ఆచరణ కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 తీసుకొచ్చారు. ఆ తర్వాత యశ్పాల్ కమిటీ సిఫారసు మేరకు 1993లో మన దేశంలో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ప్రోగ్రామ్, ఆ భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించి పాఠ్యపుస్తకాల మార్పిడి అనేది తీసుకొచ్చారు 1993లో. ఆ తర్వాత మనం కాలక్రమంగా చూస్తే 1994లో డిపిఈపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. 1 నుండి 6వ తరగతి విద్యలో సార్వజనీన సాధించాలనే ఉద్దేశంతో విదేశీ సంస్థల నిధులతో డిపిఈపి కార్యక్రమాన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి వరల్డ్ బ్యాంకు, ఐక్యరాజ్య సమితిలోని యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఇంగ్లాండ్లోని ఓడిఏ వాళ్ళు ముగ్గురు సంయుక్తంగా ఆర్థిక సహకారం అందించారు. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాన్ని 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో ప్రారంభించారు. కరీంనగర్, వరంగల్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం 5 జిల్లాల్లో ప్రారంభించి ఆ తర్వాత హైదరాబాద్ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిపిఈపి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది 94లో. అదేవిధంగా 1994లో సాలమంకా డిక్లరేషన్ వచ్చింది. ఈ సాలమంకా డిక్లరేషన్ సమ్మిళిత విద్యలో ఒక మైల్ రాయిగా పేర్కొంటాం. సమ్మిళిత విద్యలో ఒక మైల్ రాయిగా మనం పేర్కొంటూ ఉంటాం. ఈ సమ్మిళిత విద్య ఒక సాలమంకా డిక్లరేషన్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్మిళిత విద్యలో ఒక మైల్ రాయి, ఒక మగ్నా కార్టా సాలమంకా డిక్లరేషన్. అదేవిధంగా 1994లో ఈ యొక్క కైరో నగరంలో ఏం జరిగింది అంటే ప్రపంచ జనాభా విద్యా సదస్సు జరిగింది 1994లో కైరోలో. అదేవిధంగా 1995
2005లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ జెనీవా కేంద్రంగా ఏర్పడింది. WTO ఏర్పడంతోనే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ బయటికి వచ్చాయి. విద్యా రంగంలో కూడా అవి చొరవడం జరిగింది. 1995లో మనం చూస్తే ప్రధానంగా అవి చూస్తాం. అదేవిధంగా 1995లో మన దేశంలో పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ బయటికి వచ్చింది. పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ వికలాంగుల హక్కుల చట్టం 1995 పార్లమెంట్ రూపొందించింది. 1996 ఫిబ్రవరి 7 నుంచి ఆ చట్టం అమల్లోకి రావడం జరిగింది. అది వికలాంగుల విద్యలో ప్రధానమైనటువంటి చట్టంగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇదే కాలంలో 1992లో పృథ్వీ ధరిత్రి మీటింగు రియో డిజేనీర్ నగరంలో జరగడం జరిగింది. అది కూడా మనం చూసుకోవాలి. 1987లో బ్రంట్లాండ్ కమిషన్ మొట్టమొదటిసారిగా పరిపోషిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని కూడా వినియోగించడం జరిగింది. ఇక మనం 1995లోనే ఇంకా ఇంపార్టెంట్ 1995 ఆగస్టు 15న సెంట్రల్ గవర్నమెంట్ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మిడ్ డే మీల్స్ కార్యక్రమం వచ్చింది కూడా 1995లోనే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం పోతే 1997లో మన దేశంలో NCERT వాళ్ళు టీచర్ ప్రవర్తన నియమావళి రూపొందించారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ పాఠశాల ఆరోగ్య పథకం ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ని 1998లో ప్రారంభించడం జరిగింది. ఇవి 1990 నుంచి 2000 వరకు మన దేశంలో జరిగినటువంటి విద్యా కాలక్రమంగా ప్రధానమైనటువంటి ఇయర్స్ గా మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ పోతే 2000 నుంచి 2001 వరకు ఏం జరిగింది అనేది చూద్దాం. 2000 సంవత్సరంలో మన దేశంలో 3వ NCEP ని రూపొందించారు. ఇప్పటికి NCEP 3 వచ్చింది, ఇది 3వది. ఒకటి 75లో వచ్చింది, 2 88లో వచ్చింది, 3 2000లో వచ్చింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొలిసారిగా సర్వశిక్ష అభియాన్ అనే పదాన్ని వాడాడు. సర్వ అంటే అందరూ, శిక్ష అంటే విద్య, అందరికీ విద్య అనే పదాన్ని వాడాడు. 2001 నుంచి సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం 6 నుంచి 14, 1 నుంచి 8th క్లాస్ పిల్లలకు వర్తించే విద్యా పథకం 2001లో దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2001లో కిషోర శక్తి యోజన అది కౌమార దశలో ఉన్న బాలికలకు పోషకాహారం అందించి సరైన గైడెన్స్ అందించాలనే ఉద్దేశంతో కిషోర శక్తి యోజన పథకాన్ని 2001లో ప్రారంభించారు. 2003లో బాలికల విద్యలో అంతర్యాలు తొలగించాలని సెంట్రల్ గవర్నమెంట్ నెబ్జల్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ నెబ్జల్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2004లో బడి మానేసిన బాలికలందరినీ బడిలోకి తేవాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలను ప్రారంభించింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 2004-05 విద్యా సంవత్సరంలో ఈ యొక్క పర్యావరణ విద్యలో భాగంగా ప్రతి పాఠశాలలో NGC నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కౌమార దశలో వచ్చే ఈ యొక్క డ్రగ్స్ ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్, కౌమార విద్యని అందించాలనే ఉద్దేశంతో 2005లో AEP విద్యా పథకాన్ని, కౌమార విద్యా పథకాన్ని కేంద్ర విద్యాశాఖ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఇద్దరు సంయుక్తంగా ఈ 2005లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2005లో మనం చూస్తే 2005లో సమాచార హక్కు చట్టం RTI సమాచార హక్కు చట్టం 2005ని భారత పార్లమెంట్ రూపొందించింది. ఆ చట్టం 2005 అక్టోబర్ 12 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఆ చట్టం ఈ యొక్క దాంట్లో 31 సెక్షన్లతో ఆ చట్టాన్ని పొందుపరచడం జరిగింది. 2005 డిసెంబర్లో భారత పార్లమెంట్ ఏం చేసింది అంటే బాలల హక్కుల మీద బాల హక్కుల కమిషన్ ని రూపొందించింది. ఆ బాల హక్కుల కమిషన్ ని 2007లో ఏర్పాటు చేసింది. దాన్ని NCPCR అంట, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్ గా పిలుస్తా, జాతీయ బాల హక్కుల పరిరక్ష కమిషన్ గా మనం దాన్ని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా 2006లో అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది రైట్ ఆఫ్
పర్సన్ విత్ డిసబిలిటీ అనే అంతర్జాతీయ సెమినార్ జరిగింది. యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది రైట్ ఆఫ్ ది పర్సన్ విత్ డిసబిలిటీ మీటింగ్ 2006లో మన దేశంలో జరగడం జరిగింది. ఇది కూడా ప్రధానమైనటువంటి అంశంగానే మనం చూస్తూ ఉంటాం. ఇదే కాలంలో 2010 మధ్య కాలంలో 2007లో భారతదేశంలో 2005లో 4వ ఎన్సిఎఫ్ని రూపొందించారు. ఇది 4వ ఎన్సిఎఫ్ యశ్పాల్ కమిటీ సిఫారసు మేరకు 175, 288, 3 2000, 4వ ఎన్సిఎఫ్ 2005లో వచ్చింది. ఈ ఎన్సిఎఫ్ అనుగుణంగా 2007లో భారతదేశంలో తొలి రాష్ట్రం కేరళ స్టేట్ కరికులం ఫ్రేమ్ వర్క్ రావడం జరిగింది. అదేవిధంగా 2008లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపిక చేసిన 6500 పాఠశాలల్లో సక్సెస్ స్కూల్ అని ఏర్పాటు చేశాడు. గ్రామీణ ప్రాంత పిల్లలకు 6వ తరగతి నుండి సెంట్రల్ సిలబస్ లో ఆంగ్ల భాషలో విద్యని అందించాలనే ఉద్దేశంతో 2008-9 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదేవిధంగా 2008లో సెంట్రల్ గవర్నమెంట్ సైన్స్ డెవలప్మెంట్ చేయాలి, సైన్స్ ఆలోచన పిల్లల్లో పెరగాలని ఇన్స్పైర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ పోతే 2009లో భారత పార్లమెంటు విద్యా హక్కు చట్టాన్ని చేసింది. సరే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చేసింది. దీనికోసం అంతకు ముందే 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 21వ ఆర్టికల్ కు సబార్టికల్ ఏజ్ జోడించి విద్యని హక్కుగా మార్చింది. ఆ హక్కుని అమలు చేయడం కోసం 2009లో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది భారత పార్లమెంట్. ఆ చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ 2009లోనే ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎన్సిఎఫ్టిఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009ని తయారు చేశారు. ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక కూడా 2009లో రూపొందించడం జరిగింది. ఈ 2009లోనే వెరీ ఇంపార్టెంట్ ఈ సర్వ శిక్ష అభియాన్ కు కొనసాగింపుగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కార్యక్రమం 14 నుండి 18 సంవత్సరాల పిల్లలు, 9 నుంచి 12వ క్లాస్ పిల్లల కోసం సర్వశిక్ష అభియాన్కు సమాంతరంగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఎన్సిఎఫ్ 2005కు అనుగుణంగా 2008-9 నుంచి దేశంలో మోడల్ స్కూల్ వచ్చాయి. మన ఉమ్మడి ఏపీలో 2013లో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖ జిల్లాలో తొలి మోడల్ స్కూల్ ని ప్రారంభించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈ 2000 నుంచి 2010 మధ్య మన దేశంలో జరిగినటువంటి విద్యా కాలక్రమ అంశాలు. ఇక నెక్స్ట్ పోతే చూద్దాం 2010 నుంచి 2024 ఏం జరిగింది, ఈ మధ్య కాలంలో మనకి ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూస్తే ఈ యొక్క 2013లో మోడల్ స్కూల్ ని విశాఖ జిల్లాలో ప్రారంభించాడు. 2015లో ఆనాటి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కోరిక మేరకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రీయ ఆవిష్కరణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2015 నుంచి పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 జూన్ 21 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2015 నుంచి 2015లో భారత విద్యారంగంలో విద్యా విధానాన్ని సమీక్షించాలని టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ నియమించింది నూతన జాతీయ విద్యా విధానం తయారీ కోసం. ఆ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ ఆ యొక్క సూచన మేరకు డ్రాఫ్ట్ కమిటీ తయారు చేశారు. ఆ తర్వాత 2017లో నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపకల్పన కోసం ఇస్రో మాజీ చైర్మన్ గా ఉన్న డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ సిఫారసు మేరకే ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇది ఇండియాలో 3వ జాతీయ విద్యా విధానం. ఒకటి 68లో వచ్చింది, 2 86లో వచ్చింది, 3 వచ్చింది. ఎన్ఈపి 2020 రూపొందించారు. ఇదే కాలంలో 2018లో మనకు సర్వశిక్ష అభియాన్ ప్లస్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఈ రెండింటిని కలిపి సెంట్రల్ గవర్నమెంట్ సమగ్ర శిక్ష అభియాన్ గా పేరు మార్చడం జరిగింది. ఈ కంటే ముందు 2009 సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత సందర్భంగా మన దేశంలో సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వయోజన మహిళా అక్షరాస్యత కోసం సాక్షర భారత్ కార్యక్రమాన్ని 2009 ఆ యొక్క సెప్టెంబర్ 8న ప్రారంభించడం జరిగింది. ఆ సెప్టెంబర్ 8, 2009లో ప్రారంభించినటువంటి ఈ సాక్షర భారత్ కార్యక్రమాన్ని 2022లో కేంద్ర ప్రభుత్వం పढ़ना लिखना అభియాన్గా పేరు మార్చడం జరిగింది. ఇవి ప్రధానంగా భారతీయ విద్యారంగంలో కాలక్రమంగా వచ్చినటువంటి అంశాలు. ఈ విద్యా దృక్పథాలు మొత్తం రావాలి అంటే అప్ టు క్రీస్తు పూర్వం నుంచి ప్రజెంట్ 2023 వరకు. ఈ 2023లో కూడా ఉంది కదా. 2023లో ఏం వచ్చింది సార్? ఇది కూడా రావాలి కదా మనకు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, జాతీయ పాఠ్య ప్రణాళిక పాఠశాల విద్య కోసం 2023లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ని తీసుకురావడం జరిగింది. ఇలా ఓ కాలక్రమంగా చదువుకుంటే బట్టి పడతా కోడ్ పెట్టుకుంటా అంటే ఉన్న మెమోరీ అంతా విచ్ఛిన్నమవుతుంది. ఈ బట్టి లాంగ్వేజ్ ఈ కోడ్ లాంగ్వేజ్ వల్ల ఉద్యోగం వచ్చేది లేదు, కాన్సెప్ట్ అర్థమయ్యేది లేదు. కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఒక సీక్వెన్సీ ఆర్డర్లో నేర్చుకోవడం వల్ల మన స్మృతి నిర్మాణం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ అనేది గుర్తొస్తుంది. మీరు వ్యాసం రాస్తున్నారా, ఇచ్చిన 4 ఆప్షన్లో మల్టిపుల్ ఛాయిస్లో ప్రశ్న అక్కడనే ఉంటుంది, 4 ఆప్షన్లు అక్కడనే ఉంటాయి. ఆ 4గిట్లో కరెక్ట్ ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది దాంట్లో. అది గుర్తించాలి అంటే అది క్రియాత్మకంగా ఉండాలి, అర్థవంతంగా స్మృతి నిర్మాణం జరగాలి తప్ప అదేదో సంసర్గ స్మృతి బట్టి స్మృతి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో నేర్చుకునే ప్రయత్నం చేయండి. పాత పిల్లకైతే మన యాప్లో ఉన్న పిల్లకైతే సంపూర్ణ అవగాహన కలిగించాము. కొత్త పిల్లలకు కూడా షార్ట్ టర్మ్లో ఈ ర్యాపిడ్ రీజన్గా మీకు ఇది ఉపయోగపడుతూ ఉంది. మరి మరొక వీడియోలో అబ్జర్వేషన్లనా లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం ఎలా నేర్చుకోవాలి అనే అంశాలు, అదేవిధంగా ప్రీవియస్ పేపర్ యొక్క క్వశ్చన్స్ ఎనాలిసిస్తో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయవలసింది ఎలా ప్రిపరేషన్ కొనసాగించండి, రివిజన్ చేయండి, మాక్ టెస్ట్ రాయండి. ప్రశాంత వాతావరణంలో మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఉద్వేగాలకు ఆందోళనకు గురి కాకండి. మరి మన ఛానల్ను తొలిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మరొక వీడియోతో మరొక అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.